నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం తెలంగాణ నగర్లో తెలంగాణ నగర్ వ్యవస్థాపకులు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 817లో 274 నిరుపేద కుటుంబాలు ఉన్నాయని, కానీ ఒక వ్యక్తి ఆ స్థలం తమదంటూ ఆ ప్రాంతవాసులందరికీ 2017 సంవత్సరంలో కోర్టు నోటీసులు పంపారని, 2021 సంవత్సరంలో అక్కడ విద్యుత్ సౌకర్యం, మున్సిపాలిటీ తరపున సౌకర్యాలు సదుపాయాలు కల్పించేందుకు చేసిన ప్రయత్నాలను సదరు ఆ వ్యక్తి అడ్డుకొని కోర్టు నోటీసులు పంపారని, హైకోర్టులో ఆ వాద్యంలో గెలుపు సాధించిన తెలంగాణ నగర్లో విద్యుత్ అధికారులు పనులు ప్రారంభించకపోవడంతో తిరిగి హైకోర్టును ఆశ్రయించడంతో 25 లక్షల రూపాయల నిధులతో పనులు ప్రారంభించగానే ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 817 సర్వే నెంబర్లో 2361 ఎకరాలు భూమి ఉందని, అందులో 1790 ఎకరాలు మాత్రమే ఫారెస్ట్ భూమి ఉన్నప్పటికీ అటవీశాఖ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అటవీశాఖ భూముల్లో నివాసం ఉంటూ విద్యుత్ సౌకర్యాలు కల్పించుకున్నా పట్టించుకొని అధికారులు తెలంగాణ నగర వాసుల పట్ల కొందరి ప్రోద్బలంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో వరహాలరావు, శ్రీను, రాము, ప్రశాంత్, లక్ష్మణ్, కిట్టు, ప్రవీణ్, రామినాయుడు, వీరన్న, వెంకటరమణ, మల్లిక, మನೆమ్మ, అన్నపూర్ణ, శాంత, మంగ, రాధ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో 2011 డిసెంబర్ 27వ తారీఖు 817 సర్వే నెంబర్లో తెలంగాణ నగర్ అనే ఒక కాలనీ నిర్మించడం జరిగింది. అట్టి కాలనీ పాల్వంచ పట్టణానికి చెందిన సదరు ఒక వ్యక్తి తనదని చెప్పేసి LGOP 264/2017 ల్యాండ్ కేసు ఈ కాలనీ వేసుకున్న వారందరిపై కేసు నమోదు చేసి కోర్టులో వేయడం జరిగింది. అట్టి విషయంలో కేసు నడుస్తున్న తరుణంలో తర్వాత 2088 అనే రైట్ పిటిషన్ హైదరాబాద్ హైకోర్టులో ఈ ల్యాండ్ కేసు జిల్లా కోర్టులో నడుస్తుంది కాబట్టి ఆ కేసు తేలే వరకు వీళ్ళు కరెంటు తగిలించుకొని ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్లీ కరెంటు తీసేయాలని ఆ రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ కార్ నుంచి మొదలు పెడితే వాళ్ళ హై అథారిటీ మట్టుకు మరియు మున్సిపాలిటీ వాళ్ళకి, అదేవిధంగా మూడో వ్యక్తి నాకు ఈ కడమైన ప్రభాకర్ అనే వ్యక్తి హైకోర్టు నుంచి నోటీసులు పంపించి తెలంగాణ నగర్కు కరెంటు కట్ చేయడం జరిగింది. మార్చి నెలలో 2021లో ఇక్కడ కరెంటు కట్ చేశారు. తర్వాత మేము అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో అందరూ కూడా ఐక్యంగా ఉండి అప్పుడు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారిని మరియు వైద్య విధాన పరిషత్తు ఈటల రాజేందర్ గారిని కలిసి ఇక్కడ సిఈ గారికి, డిఈ గారికి, ఏడీ గారికి, ఏఈ గారికి ఫోన్లు చేయించినా సరే, సార్ అది కోర్టులో ఉంది, కోర్టులో వేశారు కాబట్టి అది మేము ఎటువంటి ఏమి చేయలేము, ఏమైనా ఉంటే జ్యుడిషియల్ దాంట్లో ఉంది కాబట్టి మీరు కూడా కోర్టును అప్రోచ్ కమ్మని చెప్తే అప్పుడున్న స్థానిక శాసనసభ్యులు అందరినీ ప్రాధేయపడ్డా ఎవరు కూడా రాజకీయంగా ఏమి చేయకపోవడంతో ఇక్కడ ప్రజల సహకారంతో నేను హైకోర్టులో వాళ్ళు వేసిన కేసులకు కౌంటరు మళ్ళీ 2021లో 13,002 అనే రైట్ పిటిషన్కి కౌంటర్ వేసినాం. దాంట్లో గెలిచిన ఇవ్వకపోతే మళ్ళీ 19,202/2021 కేసు మళ్ళీ వేశాం. దాంట్లో గెలిచినా ఇవ్వకపోతే మళ్ళీ రైట్ అపీల్కు, అంటే గెలిచిన కేసు ఇవ్వకపోతే అపీల్కి వెళ్ళాం. అది 555/221 కేసు హైకోర్టులో, దాంట్లో గెలిచాము. అయినా ఇవ్వకపోతే మళ్ళీ దాని మీద అపీల్కి వెళ్ళాము. 676/2022 సంవత్సరంలో మళ్ళీ హైకోర్టులో ఇంకో బెంచ్కి అపీల్కి వెళ్ళాము. దాంట్లో గెలిచిన విద్యుత్ శాఖ వాళ్ళు ఇక్కడ విద్యుత్ సదుపాయంకి ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఈ అన్ని 5 జడ్జిమెంట్లు పట్టుకొని తెలంగాణ విద్యుత్ శాఖ అందరి మీద కంటెంప్ట్ కేసు వేశాము. హైకోర్టులో 1794/2022 కంటెంప్ట్ కేసు వేశాము. దాంట్లో హైకోర్టు జడ్జి గారు స్పష్టంగా తెలంగాణ నగర్ అనే భూమి ల్యాండ్ కేసు జిల్లా కోర్టులో ఉన్నా సరే మౌలిక వసతులు ఇప్పుడున్న తరుణంలో అత్యంత ముఖ్యమైనది విద్యుత్ సదుపాయం కాబట్టి ఆ ల్యాండ్ కేసుకు ఈ విద్యుత్ సదుపాయానికి ఎటువంటి సంబంధం లేదు, ఖచ్చితంగా మీరు ఇమ్మీడియట్లీ మీరు విద్యుత్ ఇవ్వాలి, లేకపోతే మిమ్మల్ని కంటెంట్ కేసు బుక్ చేస్తామని విద్యుత్ శాఖ వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తే అప్పుడు దిగి వచ్చిన విద్యుత్ అధికారులు ఈ తెలంగాణ నగర్కి విద్యుత్ అధికారులు వచ్చి మాతో కూర్చొని మాట్లాడి ఇది ఎన్ని ఇళ్లు ఉన్నాయి, దీనికి ఎంత విద్యుత్ అవసరం ఉంటుందని అన్ని విద్యుత్ పోల్స్, ట్రాన్స్ఫారాలు అన్ని ఎస్టిమేషన్ వేసి సుమారు 25 లక్షల
రూపాయలతోటి ఎస్టిమేషన్ వేసి ఎస్టిమేషన్ కాపీ మాకును పై అధికారులకు పంపించడం జరిగింది. ఈ విద్యుత్ కంటెంప్ట్ కేసు ఇన్ని కేసులు గెలిచి వచ్చిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు మిగతా ఈ జిల్లాలో ఏ విధంగా అయితే వివిధ ప్రాంతాలకు విద్యుత్ సదుపాయం కోసం డబ్బులు కేటాయించారో అదేవిధంగా మాకు కూడా ఆ డబ్బులు కేటాయించడం జరిగింది. తర్వాత ఎలక్షన్ కోడ్ రావడంతో అప్పుడు నిలిచిపోయాయి. గత 10 రోజుల క్రితం స్థానిక శాసనసభ్యులు గారు వచ్చి దీనికి శంకుస్థాపన చేసి వెళ్లిపోయినారు. విద్యుత్ లైన్ వేసిన ఒక లైన్ వేయంగానే స్థానిక ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇక్కడ విద్యుత్ స్తంభాలు వేయకూడదు, ఇది ఫారెస్ట్ భూమి అని చెప్పేసి నిలిపివేసినారు. ఎవరు ఈ తెలంగాణ నగర్ భూమి ఫారెస్ట్ అని ఫిర్యాదు చేయలేదు. ఈ వేసి 13 సంవత్సరాలు దాటిపోయింది. కానీ స్థానిక ఫారెస్ట్ అధికారులు మరి ఎవరు చెప్తే వచ్చి ఈ విద్యుత్ అభివృద్ధి పనులు ఆపేశారో మాకు తెలవట్లేదు. మళ్ళీ పై ఎత్తున కొందరు మేమే ఇది ఆపామని చెప్పేసి పాల్వంచ మొత్తం పుకారు చేయడం జరిగింది. మేము కష్టపడి ప్రజల సహకారంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో 5 కేసులు గెలిచినా సరే ఇవ్వకపోతే కంటెంప్ట్ కేసు వేసుకొని ఈరోజు సాధించాము. మా యొక్క కోర్టు కేసులు గెలవనప్పుడు ఏ ఎమ్మెల్యే గాని ఏ మంత్రి గాని దీనికి ఎటువంటి సహాయం చేయలేని పరిస్థితి ఉంది. అది పాల్వంచలో అందరికీ తెలిసిన విషయమే. మేము ఒకటే అడుగుతున్నాం, పాల్వంచలో మేము ఇప్పుడు వేసుకున్న తెలంగాణ నగర్ కాలనీ నుంచి మొదలు పెడితే కుంటినాగులగూడెం శ్రీనివాస్ కాలనీ కానించి వికలాంగుల కాలనీ, జయమ్మ కాలనీ, వనమా కాలనీ, ఇందిరా కాలనీ దాకా 817 సర్వే నెంబర్లో 2300 ఎకరాల భూమి ఉంది. దాంట్లో 1700 ఎకరాల చిల్లర ఫారెస్ట్ భూమి ఉంది. రికార్డు పరంగా ఈ రోజు వరకు కూడా మేము వేరే విషయంలో లోకాయుక్త జస్టిస్ కి పోయినసారి ల్యాండ్ విషయాలపై సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పేసి ఫిర్యాదు చేసిన క్రమంలో సాక్షాత్తు పోయిన కలెక్టర్ గారు పోయిన సంవత్సరం ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు ఒక నివేదిక తయారు చేసి లోకాయుక్త జస్టిస్ కి సమర్పించడం జరిగింది. ఆ నివేదికలో ఈ 817 సర్వే నెంబర్లో అసలు మొత్తం భూమి 2300 ఎకరాలు ఉంటే ఆ రోజున 1956లో కొంతమందికి అంటే సుమారు ఒక 150 ఎకరాల మట్టికి అప్పుడు పట్టాలు ఇచ్చారు. దీంట్లో 1700 ఎకరాలు ఫారెస్ట్ భూమి ఉంది. దాంట్లో ఇప్పుడు 100కు 99% ఇల్లు నిర్మించుకున్నారు, పెద్ద పెద్ద భవనాలు కట్టారు, అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి. అవన్నీ ఏవి కూడా కనబడట్లేదు స్థానిక ఫారెస్ట్ అధికారికి. కేవలం ఒక అధికార పార్టీకి చెందిన ఒక వ్యక్తి, వారి మిత్రపక్షానికి చెందిన ఒక వ్యక్తి ఆడిస్తున్న ఆటలో భాగంగానే తెలంగాణ నగర్ కరెంటుని వారే ఆపించి మళ్లీ ప్రజల్ని తప్పుదో పట్టించి వారే ఇక్కడ కరెంటు మేమే చెప్తే మళ్లీ పునఃప్రారంభిస్తారు పనులనే ఒక ఆట ఆడుతున్నారు. దయచేసి పేదలు వేసుకున్న ఇండ్లతోటి రాజకీయ క్రీడ చేయకండి. స్పష్టంగా ఈ తెలంగాణ నగర్ విషయంలో విద్యుత్ సదుపాయం కల్పించమని చెప్పేసి హైకోర్టు వేసింది. స్థానిక ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, చట్టం అందరికీ ఒకే తిరుగుంటుంది. అధికార పార్టీ నాయకులు పోతే ఒక తీరుగా, ఈ కాలనీ వ్యవస్థాపకులైన మేము గాని ప్రజలు పోతే ఇంకో తీరుగా మాట్లాడడం అనేది బంద్ చేసుకుంటే మంచిది. లేకపోతే మా దగ్గర ఈ సర్వే నెంబర్ తో పాటు పాల్వంచలో ఉన్న అన్ని సర్వే నెంబర్లో ఫారెస్ట్ ల్యాండ్లు ఎంత ఎత్తున ఆక్రమణకు గురయ్యాయో మా దగ్గర అంత రిపోర్ట్ ఉంది. మీరు తీరు మార్చుకోకపోతే ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టీవీ 999 న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.